अस्सलामुअलैकुम नाज़रीन, मैं अब्दुल समी खतीब, आप देख रहे हैं एएनए उर्दू खबरनामा। आइए देखते हैं आज की सुर्खियां। रियासती वजीर वी श्रीनिवास गौड़ ने किया मुख्तलिफ महलाजात का दौरा, कंटोनमेंट जोन में भी सैनिटाइजर का लिया जायजा। तेलंगाना रियासत में पहली मर्तबा ऑक्सीजन सिलेंडर प्लांट का आगाज महबूबनगर सरकारी दवाखाने में होगा। रियासती वजीर वी श्रीनिवास गौड़ के खिताब। महबूबनगर जिले के जड़चल्ले पर गोदाम में लगी आग, मुरमुरे के गोदाम में बरखी शाख। अब खबरों की तफसीलात। रियासती वजीर आबकारी, सैर व सियाहत व खेलकूद वी श्रीनिवास गौड़ ने आज महबूबनगर मुसखर के मुख्तलिफ महलाजात का तफसीली दौरा करते हुए साफ सफाई उमूर का जायजा लिया है। पद्मावती कॉलोनी, वेंकटेश्वरा कॉलोनी और राजेंद्र नगर में सुबह 7 बजे दौरा किया है। महबूबनगर के कंटोनमेंट जोन इलाकों में सैनिटाइजर का उमूर का भी रियासती वजीर वी श्रीनिवास गौड़ ने जायजा लिया है। పొడి చేస్తున్నాం సార్, మంచిగా కారణాలు కూడా సహకరిస్తారు, మంచిగా అందరూ కూడా మంచిగా ఉంటారు. మేము కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాము, అందరు కూడా మంచిగా చేస్తారు. కలిసిమెలిసిగా మన కారణాలు మాట ఇప్పుడు వరకు అయితే మాట కూడా వాడి నాకు మంచిగా ఇస్తున్నాం. మా అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరం కూడా పర్యటించడం జరిగింది. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి జాగ్రత్తలు ఉండాలి, శానిటేషన్ మంచిగా ఉండాలి. కరోనా మీద భయపడాల్సిన పని లేదు. మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లోనే 220 బెడెడ్ హాస్పిటల్ గవర్నమెంట్లో, ప్రైవేట్లో 100 బెడెడ్తో ఇంకో హాస్పిటల్, వాళ్ళందరూ కూడా 27 సెంటర్లో టెస్టింగ్ కేంద్రాలు. ఒకవేళ సిమ్టమ్స్ లేకపోతే ఇంటి దగ్గరనే హోమ్ ఐసోలేషన్, రకరకాల చర్యలకు అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఉదయం అందరూ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో తిరగాలి. ఉదయం లేసి తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి, రోడ్లు వేయడము, డ్రైన్లు కట్టడం అని కాదు, ఉన్నటువంటి దానిలో మనం వెహికల్స్ ఇచ్చినాం, శానిటేషన్ వెహికల్స్ ఇచ్చినాం. ఆ వెహికల్స్ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తుందా లేదా, హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదా, సెగ్రిగేషన్ అవుతుందా లేదా, ఒకవేళ ఎవరికైనా కరోనా వస్తే ఎట్లా ఉన్నారు వాళ్ళు, మనం ఏం చేయాలా, భయపడదని ధైర్యం చెప్పి కరోనా కూడా మళ్ళీ వ్యాప్తి చెందకుండా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అది అందరం చేయాలి, గవర్నమెంట్ చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా మహబూబ్నగర్లో అన్ని హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్స్, ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ పెడుతున్నాం, ఇంజెక్షన్స్ అన్ని రకాలు అడగగానే ముఖ్యమంత్రి గారు అన్ని పంపించింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి కనుక ఆందోళన పడవద్దు, అట్లా నిర్లక్ష్యం కూడా చేయొద్దని చెప్పి దానిలో తిరుగుతున్నాం. దయచేసి ప్రజాప్రతినిధులు కూడా, కౌన్సిలర్స్ కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా తిరిగి అందరం చేస్తేనే, అందరం कंबाइन रियासत तेलंगाना में मर्ज कोरोना का बेहतरीन इलाज मौजूद होने की वजाहत रियासती वजीर आबकारी खेलकूद वी श्रीनिवास गौड़ ने की है। कल मंगल की शब रियासती वजीर ने अचानक महबूबनगर के सदर सरकारी दवाखाने का मुआयना अंजाम दिया। उन्होंने बाज़ादा कहा कि महबूबनगर के सदर सरकारी दवाखाने में रियासत तेलंगाना में पहली मर्तबा ऑक्सीजन सिलेंडर प्लांट का बहुत जल्द आगाज अमल में लाया जाएगा। महबूबनगर जिले के 27 पीएचसी सेंटर में कोरोना के टेस्ट का नज़्म होने का तज़किरा करते हुए मर्ज कोरोना से घबराना छोड़ देने की बात भी कही गई। कोरोना का मियारी इलाज महबूबनगर में होने, इसके लिए हैदराबाद जाने की ज़रूरत नहीं होगी। మీరు ఎవరికి వస్తారా పేషెంట్ ఇక్కడికి?
కరోనా పేషెంట్ అతను కూడా పీపీ కిట్ వేయాలి, పోలీసు కూడా వేసుకుని పెట్టుకో, కంపల్సరీ పెట్టుకోవాలా. ఆ ఉన్న వాళ్ళు అతను కూడా పెట్టుకోవాలా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా యూజ్ చేయాలమ్మా. టోటల్గా అందరూ కూడా యూజ్ చేయాలా. ఇప్పుడు నైట్ పూట ఏమైనా ప్రాబ్లం అంటే ఇంకొస్తారు, మీరు పోతారా? మీరు ఎమర్జెన్సీ స్టాప్ చేయడానికి అది అంతే కదా. ఓపీ జాగ్రత్తమ్మా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నైట్ పూట మీరు టిఫిన్ తెచ్చుకుంటుండ్రా? కరోనా సపరేట్గా బ్లాక్ మొన్నటి వరకు 100 బెడెడ్ ఉండే, 2-3 రోజులలో 220 బెడెడ్ ఓన్లీ కరోనా పేషెంట్స్ హాస్పిటల్గా ఒక బ్లాక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు వచ్చే పని లేకుండా ఏ జిల్లా కేంద్రాల్లో ఆ జిల్లాలోనే పేషెంట్లు అందరూ ఉండేటట్టు ఏర్పాటు చేయాలని అడిగిన వెంబడే టాబ్లెట్లు, ఇంజెక్షన్స్ అపోలో హాస్పిటళ్ళల్లో, కేర్ హాస్పిటల్లో, యశోద హాస్పిటళ్ళలో ఏ రకమైనటువంటి మందులు, ఇంజెక్షన్స్ ఉంటాయో అవన్నీ జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, 24 అవర్స్ చెప్పకుండా వచ్చినాం. డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, మా సిబ్బంది ఉన్నారు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అప్రమత్తంగా వైద్య సిబ్బంది మొత్తం కూడా పనిచేస్తున్నారు. దయచేసి ఇంత కష్టపడి పనిచేసే సిబ్బందిని మనం అందరం కూడా గౌరవించాలి. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైనటువంటి చికిత్స ఉంది. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ తెలంగాణలోనే మొట్టమొదటిగా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. సిలిండర్ ప్లాంట్ కూడా 3-4 రోజులలో పెద్ద సిలిండర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఆ ప్లాంట్ ద్వారా అందరికీ కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్గా మంచి ఆక్సిజన్ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మా డాక్టర్స్ కానీ డిఎంఈ కానీ ప్రతిరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పినది పాటిస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు మా మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు ఈ హాస్పిటల్లో 70 మంది కరోనా పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడే భయపడాల్సిన పని లేదు. దాదాపు 27 సెంటర్లలో టెస్టింగ్ కేంద్రాలు చేస్తున్నాం. నిన్నటి నుంచి ఎస్విఎస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా దీన్ని ఎదుర్కోండి. కరోనా వస్తే హైదరాబాద్కు ఎవరు పోకండి, ఇక్కడనే అన్ని రకాల సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం. महबूबनगर के अतराफ अकनाफ में वाक़ अराजियात को रियल इस्टेट ताजिरों के लिए मवाफ़िक़ कागजात बनाए जाने की वजाहत करते हुए महबूबनगर एडी श्याम सुंदर को बरतरफ करने का मुतालबा MRPS जिला सदर मल्ले पोगु श्रीनिवास ने किया है। R&B गेस्ट हाउस में मल्ले पोगु श्रीनिवास ने कहा कि महबूबनगर के अतराफ वाक़ सरकारी अराजियात को गलत कागजात बनवाकर रियल इस्टेट ताजिरों को एडी श्याम सुंदर फरोख्त कर रहे हैं। इनके हमरा असिस्टेंट एडी शिवा कुमार को भी बरतरफ किया जाए। बसूरत दीगर जिला सतह पर बड़े पैमाने पर एहतजाज का इंतबाह भी दिया गया। నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా MRPS TS రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ గౌరవనీయులు ఎర్రల్ల శ్రీనివాస్ గారికి మహబూబ్నగర్ ల్యాండ్ సర్వే రికార్డ్స్ ఏడీ గారు చేస్తున్న అక్రమాలపై ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. 170/2 సర్వే నెంబరు తాడిపర్తి విలేజ్ భూత్పూర్ మండలం మహబూబ్నగర్ జిల్లాలో 10 ఎకరాల 14 గుంటల భూమి ఉంటే యథావిధిగా మళ్ళా 10 ఎకరాల 14 గుంటలకు డిమార్కేషన్ సర్టిఫికేట్ ఇచ్చిండు. అది ఇటు విషయాన్ని కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ఆడియో గారు లేరు. అదేవిధంగా అదే ఆఫీస్లో పనిచేసే శివకుమారు ఒక నాన్ గెజిటెడ్ ఉంటే గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఏడీ లీవ్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. దీనిపైన మేము SC/ST కమిషన్ చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారిద్దరిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేము MRPS TS తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అక్రమ కోట్ల రూపాయలు ఈరోజు దళితుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఒక నోటీసులు ఉండవు, ఒక సర్వే రిపోర్ట్లు ఉండవు, అదేవిధంగా ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళిద్దరిపైన ACB ఎంక్వైరీ జరిపించి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము MRPS TS తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వాళ్ళిద్దరి అవినీతి అధికారులపై పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. खबरनामे में लेते हैं एक छोटा सा वक्फा। ఎన్నో ఏళ్లుగా కంటి సమస్యలతో బాధపడుతున్నారా? మీ కంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గాలు చూపిస్తోంది మా లయన్స్ ఐ క్లినిక్.
మా లయన్స్ ఐ క్లినిక్ లో లభించే సేవలు దూరదృష్టి, దగ్గర దృష్టి, తలనొప్పి, మెడలు లాగడం, వికారం, ఫారెన్ బాడీ రిమూవింగ్, కంటిలో ధూళి తీయడం, కంటి ఇన్ఫెక్షన్స్, ప్రీ ఆపరేటివ్ మరియు పోస్ట్ ఆపరేటివ్ సేవలు లభించును. క్యాట్రాక్ట్ పేషెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించబడును. అందరికీ అందుబాటు ధరల్లో చక్కని కంటి అద్దాలు ఇవ్వబడును మా మీనాక్షి ఆప్టికల్స్ లో. దూరదృష్టి అద్దాలు, దగ్గర దృష్టి అద్దాలు, ప్రోగ్రెసివ్ అద్దాలు, బ్లూ లైట్ ఫిల్టర్ అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్స్, క్రైజల్ మరియు జేసెస్ బ్రాండెడ్ అద్దాలు, పోలరైజ్డ్ చలువ అద్దాలు, కంటి చలువ అద్దాలు మా వద్ద లభించును. ఇండియన్ మేడ్ ఫ్రేమ్స్ మరియు బ్రాండెడ్ లో టైటాన్, ఫాస్ట్ ట్రాక్, రేబాన్, వోగ్ బ్రాండెడ్ ఫ్రేమ్స్, అన్ని రకాల కంటి అద్దాలు అందుబాటు ధరలు లభించును. లయన్స్ ఐ క్లినిక్ ఎం రామరెడ్డి ఐ హాస్పిటల్ ఏనుగొండ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. మీ కంటి సమస్యలకు కంటి అద్దాలకై సంప్రదించవలసిన మా అడ్రస్ లయన్స్ ఐ క్లినిక్, మీనాక్షి ఆప్టికల్స్, ఆపోజిట్ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, బోయపల్లి గేట్ రోడ్, సుభాష్ నగర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్లు 9949767623, 7013514392. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మునుపెన్నడూ ఎరుగని అత్యుత్తమమైన ఫలితాలతో, అద్భుతమైన విద్యా ప్రమాణాలతో ముందుకు దూసుకుపోతోంది శ్రద్ధ జూనియర్ కళాశాల. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖులు, అనుభవజ్ఞులైన చైర్మన్ జగపతిరావు ఆధ్వర్యంలో 2011లో స్థాపించబడిన మా శ్రద్ధ జూనియర్ కళాశాల ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో ఇంజనీరింగ్, మెడికల్లో చక్కని ర్యాంకుల సాధనలో విజయం వైపుగా కృషి చేస్తోంది. ఇంజనీరింగ్ అయినా, మెడికల్ అయినా శ్రద్ధ జూనియర్ కళాశాల విద్యార్థులదే పై చేయి. ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్ నందు లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ ద్వారా కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డైలీ ప్రాక్టీస్ పేపర్స్, వీక్లీ టెస్ట్, కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యం మెరుగుపరచడం మా ప్రత్యేకత. హ్యాండ్బాల్, ఫుట్బాల్, క్రికెట్ లో మా విద్యార్థులు జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో సొంత భవనాలలో కళాశాలలు, విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్, ఐఐటి, నీట్ లో ప్రముఖుల నిపుణులచే విద్యా బోధన, బాలికల కోసం ప్రత్యేక క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ గ్రూప్లతో కో ఎడ్యుకేషన్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూప్లతో గర్ల్స్ క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ గ్రూప్లతో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్లతో అకాడమీ. I am Mariam Maqbool. I passed out from Shraddha Junior College in 2017 from BIPC. Currently, I have passed out from Tata Institute of Social Sciences. I finished my bachelor's. So one thing which is very striking about this institute is the immense and genuine amount of effort that the team of faculty puts and takes up for the success of students and their prosperity. And another thing that is very remarkable about this place is they ignited in me the spirit of competitiveness, which is very necessary in this globally evolving market world. There was one Sanskrit slok which I learnt when I was very young. Udhyame nahi siddhyanti karyani na manorataihi nahi suptasya simhasya pravishyanti mukhe mruga. This means you cannot just achieve anything just by thinking of it. You need to put in effort. That is what I have learnt from this institute. Like, even though lion is king of jungle, it has to hunt for its own prey, which is what I have learnt from Shraddha Junior College. I am Uday Kiran. I have completed my intermediate in Shraddha Junior College in 2019, and I have joined Srinidhi Institute of Science and Technology, and I scored my JEE Mains percentile as 98.19, and due to some other problems I didn't join NIT, and I have scored my MCET rank as 4500. And here the lecturers take the special care with each and every student. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ల కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల, కో ఎడ్యుకేషన్ క్యాంపస్, మెట్టుగడ్డ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9494430200. ప్రత్యేకమైన గర్ల్స్ క్యాంపస్ కోసం సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ పంచవటి హోటల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7337294653. ఐఐటి, నీట్ అకాడమీ కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల, మెట్టుగడ్డ. మా ఫోన్ నెంబర్ 9491629962. वक्फे के बाद फिर से आपका खैर मकदम है। अवाम अपनी ज़रूरत के लिए तहसील ऑफिस के चक्कर लगा रहे हैं तो दूसरी तरफ तहसील ऑफिस ओहदेदार अपने ऑफिस से ही गैर हाजिर हैं। तहसील ऑफिस पहुंचने वाली अवाम ने बताया कि कोरोना मर्ज की वबा के बावजूद
तहसील ऑफिस आने पर यहाँ ओहदेदार और अमला ही दस्तयाब नहीं है। अवाम ने मजीद बताया कि इनके सरकारी उमूर की अंजामदही के लिए ओहदेदारों का दफ्तर पर होना ज़रूरी है। TUWJH143 के रियासती सदर अल्लम नाना की सदारत में ही TUWJH143 उर्दू शाख भी कारकर्द होने की वजाहत उर्दू शाख सदर अब्दुल अहद सिद्दीकी ने की है। न्यूटाउन में वाक़ उर्दू मीडिया पॉइंट में मुनक़दा इजलास से खिताब के दौरान 2 क़रारदाद मंजूर कर ली गई। कोरोना मर्ज का शिकार होने पर सहाफ़ियों का इलाज और माली इमदाद की अपील भी यूनियन से की गई है। इजलास में खुसूसी मदू तक़ी हुसैन तक़ी, मोहम्मद जाफ़र के अलावा अब्दुल क़य्यूम हुसैन, मोहम्मद मेराज, मोहम्मद अज़हर ख़ान, अब्दुल तौहीद, मोहम्मद सिद्दीक़, सैयद ताजुद्दीन भी शरीक थे। TUWJH143 डिस्ट्रिक्ट महबूब नगर उर्दू विंग ये जो आज ये इजलास मुनक़द करके उर्दू विंग की जानिब से इजलास मुनक़द किया गया, जिसमें ये बताया गया है कि हम जो है हमारी उर्दू ये जो विंग है वो हमेशा रियासती सदर रियासती चेयरमैन अल्लम नारायण सर के साथ ही उनके साथ काम करेगी और बेहतर उर्दू सहाफ़ियों को और बेहतर मौक़े फ़राहम करने के लिए और जो मसाइल हैं उनके दूर करने के लिए अल्लम नारायण सर के साथ हमारा ये विंग हमेशा है और रहेगा उनके साथ। इसी के अलावा और एक भी करारदाद ये भी मंजूर की गई कि इजलास में कि कोविड-19 से जो सहाफ़ी बिरादरी को जो हुए हैं वो मुतासिर हुए हैं, उनको जो है सो यूनियन की जानिब से और हमारे अल्लम नारायण सर से हमारी ख्वाहिश है कि उनकी कुछ मदद करते हुए उनको और ये कोविड-19 से मुतासिर लोगों के लिए इलाज के लिए और उनकी बेहतर इलाज के लिए और दीगर के लिए उनके लिए कुछ उनकी मदद की जाए। महबूबनगर ज़िले के जरचल्ले पर मुरमुरे के गोदाम में आग लग गई। जरचल्ले के निम्बाबाई गड्ढे में वाक़ मुरमुरे के गोदाम में बरक़ी शॉक की वजह से आग का हादसा पेश आया। तकरीबन 1 लाख रुपए से ज़ायद का नुकसान होने का अंदाज़ा लगाया गया है। फायर सर्विस अमले की कोशिशों से आग पर काबू पा लिया गया। विद्या वारदी और लिटिल हैंड्स तंजीम के ज़ेर क़यादत विकाराबाद ज़िले के कुड़ंगल RTC बस स्टैंड मुस्तखर पर मुफ्त मास्क की तकसीम अमल में लाई गई। विद्या वारदी रियासती सदर सुब्बा राजू के ताउन से विकाराबाद ज़िला सदर क्रांति कुमार ने ऑटो ड्राइवर्स में मुफ्त तकसीम अंजाम दी। रियासत तेलंगाना में जोगी तबके की माली हालात का जायजा लेने नारायणपेट जिले के मक्थल मुस्तखर के MPDO ऑफिस में इजलास मुनक़द किया गया। इजलास में मेहमान खुसूसी की हैसियत से SC/ST कमीशन रियासती सदर एरुवल्ला श्रीनिवास ने शिरकत की। उन्होंने अपने खिताब में कहा कि जोगी तबके के माली हालात का जायजा लेने और उन्हें हर तरह से इयानत करने के लिए इजलास तलब किया गया है। रुकन असम्बली मक्थल चिट्टम राम मोहन रेड्डी ने कहा कि एरुवल्ला श्रीनिवास और SC/ST कमीशन के ताउन से जोगी तबके की फलाह व बहबूद के लिए इक़दाम किए जाएंगे। प्रोग्राम में SC/ST कमीशन अराकीन रामबाल नायक, विद्यासागर, DCCB चेयरमैन निज़ाम पाशा व दीगर भी शरीक थे।
ఇట్లే అడిగినారు, ఏమమ్మా నీకు ఏం కావాలి, నీకు ఎట్లా చేసినారు, మరి నీవు ఎట్లా అడిగింది ఇది. అయితే ఆ రోజు ఆ దాంట్లో నేనేమి చెప్పిన, ఇప్పట్లకి సార్ మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది, పుట్టుకతోటైతే మేము జోగులని పేరు పెట్టి పుట్టలేదు, దేవుడు పుట్టలేదు, మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇంతవరకు ఒకడెవరో మన ఇంటికి వచ్చేట ఆయన కూడా ఉండొచ్చు. ఉన్నాయండి ఇవి కొన్ని మనం కొన్ని అనుకుంటాం, కానీ ఇది ఆ బాధ పడేవాళ్ళని తెలుస్తుంది. ఆ బాధ అంటే ఏందో ఇది గ్రహించాలి, మానవత్వంతో గ్రహించాల్సిన పని. మనం తప్పకుండా దానికి ఇబ్బంది ఉంటే మాకు తెలియపరిచే మేము తప్పకుండా మేము ముందరికి వస్తాం. గతంలో కమిషన్ అంటే కార్యాలయానికి పరిమితం, కాగితాలకు పరిమితం, హైదరాబాద్కు పరిమితం, హైదరాబాద్ ఆఫీస్కే పరిమితం అయినటువంటి కార్యక్రమాలు ప్రతి దళిత బిడ్డకు తీసుకెళ్ళడానికి, ప్రతి దళితుడికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని అందుతుందా లేదా తెలుసుకోవడానికి ఒక కమిషన్ పర్యటన చేస్తూ ఉంది. 2.5 సంవత్సరాలలో ఈ జోగిని వ్యవస్థ మీద ఎవరైనా వస్తారని నేను వెయిట్ చేసిన, ఎవరు రాకపోవడం నాకు బాధ అనిపించింది. నాకు ఆజమ్మ ఫోన్ చేయగానే, అరే నాకు ఒక కేసు దొరికింది, దీన్ని ఎట్లయినా సరే మనం కేసు స్టార్ట్ చేయాలని ఒకటే ఒక సింగిల్ ఫోన్తో ఇవాళ మీ గ్రామానికి వచ్చినాం, ఈ మత్తలకు వచ్చినాం. మత్తలకు రాగానే మా రామ్మోహన్ అన్న నేను ఫోన్ చేయగానే తప్పకుండా మా దగ్గర రావాలి, మీరు మీ కమిషన్ పర్యటించాలి, ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు, మీరు కనుక పర్యటనిస్తే ఈ వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది, మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రజా జీవితంలో ఉన్నందుకు. మేము కొన్ని చేయలేకపోతున్నాం అని రామ్మోహన్ రెడ్డి గారు మాకు స్వాగతం తెలపడం నిజంగా కూడా చాలా ఒక అదృష్టంగా భావిస్తాం. खबरों के अख्ताम पर सुर्खियों का इयादा। रियासती वजीर वी श्रीनिवास गौड़ ने किया मुख्तलिफ महिला जात का दौरा, कंटोनमेंट जोन में भी सैनिटाइजर का लिया जायजा। तेलंगाना रियासत में पहली मर्तबा ऑक्सीजन सिलेंडर प्लांट का आगाज महबूबनगर सरकारी दवाखाने में होगा। रियासती वजीर वी श्रीनिवास गौड़ के खिताब। महबूबनगर जिले के जड़चल्ले पर गोदाम में लगी आग, मुरमुरे के गोदाम में बरखी शाख। इसी के साथ ही आज का ये उर्दू खबरनामा यही इख्तिताम को पहुंचता है। मजीद इजाफे के साथ देखते रहिए उर्दू खबरनामा।